హలో అండి. మేము సంక్రాంతి పండుగకి ముమ్మడివరం నుంచి కాకినాడ వచ్చాము మా అత్తవారింటికి. ఇది కనుమ పండుగ రోజున వీడియో. అందరం ఈవినింగ్ బయటకు వెళ్దామని ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చాము. చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. బయటే ఇంతమంది ఉన్నారు అంటే లోపల ఇంకెంతమంది ఉన్నారు అనుకుంటూనే వెళ్ళాము. లోపలైతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనుకునేసరికి సరే ఎలానో వచ్చాం కదా ఒకసారి చూసి వచ్చేద్దాం అన్నారు మా హస్బెండ్. అందరూ సంక్రాంతి పండుగకి సిటీస్ నుంచి పల్లెటూర్లకి వెళ్తారు కదా, మేమైతే పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాము. మేమే ఇలా సిటీకి వచ్చామేమో అనుకున్నాము, కానీ చాలామంది పల్లెటూరు నుంచి తెలిసిన వాళ్ళ ఇళ్ళకి అనుకుంటాను కాకినాడ వచ్చారు. కాకినాడలో సగం మంది జనాభా ఈ మాల్లోనే ఉన్నారు. సరదాగా ఒక చోటు ఉండి ఫోటో దిగుదాం అనుకున్నాం, కానీ అసలు ఆ అవకాశం కూడా లేదు. ఎవరొకరు మధ్యలో వస్తూనే ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు మధ్యలో. ఇంకా స్నాక్స్ పిల్లలు ఉన్నప్పుడు కామన్ కదా, కొంచెం స్వీట్ కార్న్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ మాల్లో పైన హ్యాంగింగ్ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గర కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఆర్డర్ తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టేసింది. మేము అలా ఏదో ఇబ్బంది పడి ఒక 2 ఆర్డర్ ఇచ్చాము, తీసుకుని తినేసాము. ఇంకా తినేసిన తర్వాత కాకినాడలో టైటానిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్దాము ముందే అనుకున్నాము. సరే అని ఇక్కడ టైం ఉంది కదా అని టైటానిక్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. కానీ ఆ థీమ్ మాత్రం చాలా బాగుంది. స్టార్టింగ్ జనం అయితే అంతేం లేరు, చూసారు కదా, తక్కువనే ఉన్నారు. లోపల సెట్టింగ్ అంతా సేమ్ ఒక షిప్లో ఉన్నట్టే ఉంది, అంత బాగా చేశారు. ఎంట్రీ ఫీజు అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నిజంగా వాళ్ళ కష్టానికి పర్లేదు, ఇవ్వచ్చు. నిజంగా లోపల చాలా బాగుంది. నేను ఎప్పుడూ షిప్ ఎక్కలేదు, చూడలేదు కూడా. ఆ ఫీల్ వచ్చింది ఇక్కడ చూస్తే. డోర్స్ ఉన్నట్టే, వాల్స్ అట్లానే చాలా బాగా చేశారు. సేమ్ ఆ మూవీలో ఉన్న థీమే పెట్టారు. మ్యూజిక్ కూడా సేమ్ ఆ మూవీలో ఉన్న సాంగే ప్లే చేశారు. చాలా మంచి ఫీల్ ఉంది అసలు. మళ్ళీ ఇక్కడ హీరోయిన్స్ కూడా పెట్టారు. మా వాళ్ళైతే హీరోయిన్స్తో మంచిగా ఫొటోస్ కూడా దిగారు. ఇలా ఈ షిప్ లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకానే ఉంది. ఇంతటితో అయిపోయిందేమో అనుకున్నాం, కానీ మళ్ళీ ఇంకా ఎక్కువ దూరమే ఉంది. చాలా బాగా చేశారు. పాపం ఎంత కష్టపడి ఉంటారు అసలు ఈ సెట్టింగ్ చేయడానికి. వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత హీరోయిన్ ముసలామె అయిపోయింది, ఆ ఫోటో కూడా పెట్టారు. మంచిగా చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కాకపోతే జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము కనుమ పండుగ రోజున వెళ్ళాము. తర్వాత సాటర్డే సండే కూడా ఎక్కువ జనమే ఉంటారు. పండగకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. మేబీ మీరు వెళ్ళాలి అనుకుంటే మండే వెళ్ళండి, కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది మీరు ఫొటోస్ తీసుకోవడానికి గట్ట. ఇంకా ఈ షిప్ థీమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట నార్మలే కదా, ప్రతి ఎగ్జిబిషన్కి ఉండేవే షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. అయితే ఈసారి షాపింగ్ స్టాల్స్లో మాత్రం డిఫరెంట్గా హెయిర్ క్లిప్స్ మంచిగా ఉన్నాయి. అంటే చాలా చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ వచ్చాయి. మనం పింట్రెస్ట్లో చూస్తాం కదా, అవన్నీ ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది, బాగున్నాయి. నేనైతే కొన్ని తీసుకున్నాను. ఈ చిన్న క్లిప్స్ అయితే 20 రూపీస్ పడింది, పెద్దవి అయితే 50 రూపీస్. చాలా నచ్చాయి, కొన్ని అయితే తీసుకున్నాను. నేనైతే చాలా క్లిప్స్ అసలు ఇప్పటివరకు చూడలేదు, అలాంటి వాటిలో కొన్ని ఉన్నాయి. ఇలా ఏదో బాల్లా ఉన్నాయి క్లిప్స్. ఇవి అసలు అట్లా హెయిర్కి దేనికి పెట్టుకుంటారు, ముడికి పెట్టుకుంటారేమో మేబీ. కొన్ని డిఫరెంట్ క్లిప్స్ ఉన్నాయి, బాగున్నాయి, ఇవి కొత్తగా అనిపించాయి. ఇక తర్వాత ప్లేయింగ్ ఏరియా అనమాట. ఇది మామూలుగా ఉంటుంది కదా, జెయింట్ వీల్, కొలంబస్ ఇవన్నీ. మీరు ఎప్పుడైనా జెయింట్ వీల్ ఎక్కారా? నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, నాకు చాలా భయము. తర్వాత ఇదైతే మా వాడికి చాలా బాగా నచ్చింది. వెళ్తాను అని గోల్ చేస్తే టికెట్ తీసాము, 60 రూపీస్. బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాడు వాడు. మంచిగా ఎక్కుతూ జారుతూ ఇట్లా 4 రౌండ్స్ ఇచ్చారు అంతే, 60 రూపీస్కి. వాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇలా అంటే బిలో 5 ఇయర్స్ లోపు వాళ్ళకి ఉన్న పిల్లలకి ఇది బాగుంటుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు.
చాలా బాగుంది. ఇంకా తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వస్తే అసలు జనం ఎంతమంది ఉన్నారో, వెళ్ళేటప్పుడు లేరు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సగం మంది మాల్లో ఉన్నారు, సగం మంది ఇక్కడే ఉన్నారు. అంత జనము. సగం మంది ఏమో ఇంక ఇంద్రపాలెం దగ్గర ముసలమ్మ జాతర జరుగుతుంటే అక్కడ ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు. మీరైతే మండే వెళ్ళడం బెటరు. అంతే వీడియో. బాయ్ బాయ్.